హాయ్ ఎవ్రీవన్, మనం లాస్ట్ క్లాస్లో డైరెక్షన్ చాప్టర్ సంబంధించి బేసిక్స్ చూసాం కదా. సో ఈ రోజు క్లాస్లో ఈ డైరెక్షన్ చాప్టర్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ చూడడానికన్నా ముందు ఈ డైరెక్షన్ చాప్టర్ సంబంధించి నాదొక సజెషన్. ఈ సజెషన్ ఏంటంటే, ఈ డైరెక్షన్ ప్రాబ్లం సంబంధించి ఏ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసినా ఆ ప్రాబ్లంలో ఇచ్చిన పర్సన్ని, అంటే ఆ పర్సన్ ఇద్దరు హీ అవ్వచ్చు షీ అవ్వచ్చు, అంటే అక్కడ హీ అయినా షీ అయినా ఆ పర్సన్ని మీరే అని చెప్పి ఇమేజిన్ చేసుకోండి. ఓకే, ఇలా ఆ పర్సన్ ఇమేజిన్ చేసుకోవడం వల్ల, మనము అని ఇమేజిన్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఈ అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే ఆ ప్రాబ్లంలో ఉన్న పర్సన్ని మనము అని చెప్పి ఇమేజిన్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, చాలామంది చాప్టర్కి సంబంధించి ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్ అనుకుంటారు, రైట్ సైడ్ని లెఫ్ట్ సైడ్ అనుకుంటారు. పాయింట్ నెంబర్ 1 అది. సో ఇంకొక పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ అనుకుంటారు, యాంటీ క్లాక్ అంటే క్లాక్ వైజ్ ఉంటారు. సో చాలామంది స్టూడెంట్స్ కాదండి, కొంతమంది అయితే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. లెఫ్ట్ దేర్ రైట్ అనుకుంటారు, సారీ రైట్ దేర్ ఏమో లెఫ్ట్ అనుకుంటారు, క్లాక్ ఏమో యాంటీ క్లాక్ అనుకుంటారు, యాంటీ క్లాక్ ఏమో క్లాక్ అనుకుంటారు. సో ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా లెఫ్ట్ని లెఫ్ట్ లాగా, రైట్ని రైట్ లాగా, క్లాక్ వైజ్ లాగా, యాంటీ క్లాక్ని యాంటీ క్లాక్ వైజ్ లాగా క్లియర్ కట్గా మనం రాసుకోవాలి, మెన్షన్ చేయాలంటే మాత్రం ఆ ప్రాబ్లంలో ఇచ్చిన పర్సన్ని, ఆ పర్సన్ ఎవరైనా పర్లేదు, ఆ పర్సన్ మీరే అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన డైరెక్షన్స్ ఎప్పుడు కూడా ఇలా ఉంటాయి, అంతే కదండి. ఇది నార్త్ అయితే ఇది సౌత్, ఇది ఈస్ట్ అయితే ఇది వెస్ట్. మీకు ఆల్రెడీ బేసిక్స్లో చెప్పాను, డయాగ్రామ్ ఎప్పుడు కూడా ఇలాగే వేసుకోండి. నార్త్కి ఆపోజిట్లో ఉండేదేమో సౌత్ అని చెప్పాను, ఈస్ట్కి ఆపోజిట్లో ఉండేది వెస్ట్ అని చెప్పాను. ఓకే, ఆ పర్సన్ మీరు అని చెప్పి ఇమేజిన్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మనకి వెస్ట్ సైడ్ మూవ్ అవుతున్నాడు. ఏంటండి, వెస్ట్ సైడ్. మీరు అబ్జర్వ్ చేస్తే వెస్ట్ మనకి ఎటు ఉందండి, ఇదిగోండి ఇటు ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఆ పర్సన్ ఇలా మూవ్ అవ్వాలి, చూడండి ఇలా మూవ్ అవ్వాలి. సో వన్స్ వెస్ట్ సైడ్ మూవ్ అయినప్పుడు క్వశ్చన్లో ఓకే హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అన్నాడు, అంటే ఎడమ వైపు తిరిగాడు అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చాడు అనుకుందాం. మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మన లెఫ్ట్ హ్యాండ్ ఇటు పక్క ఉంటే అది లెఫ్ట్ సైడ్ తిరిగినట్టు, మన రైట్ హ్యాండ్ ఇటు పక్క ఉంటే అది రైట్ హ్యాండ్కి తిరుగుతున్నట్టు అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ప్రాబ్లమ్ని మీరు ఇలా సాల్వ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వైపు తిరుగుతున్నాడు ఆ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వైపు నడుస్తున్నాడు అని ఉందనుకోండి. సౌత్ మన డైరెక్షన్ ఇటు ఉందండి, చూడండి ఇక్కడ ఇటు ఉంది, అంటే ఇటు రావాలి నేను సౌత్. ఓకే, సౌత్ వైపులోకి వస్తున్నాను. వచ్చినప్పుడు క్వశ్చన్లో ఓకే హీ టేక్స్ రైట్ టర్న్ అని చెప్పాడు, అంటే కుడివైపుకి తిరిగాడని చెప్పి ఇచ్చాడు అనుకుందాం. మనం కన్ఫ్యూజ్ అవ్వక్కల, మన రైట్ హ్యాండ్ ఇటు పక్క ఉంటే అటు పక్క మనం మూవ్ అవ్వాలి. చూడండి నా రైట్ హ్యాండ్ ఇటు కాబట్టి ఇటు మూవ్ అవుతున్నాను, ఒకవేళ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతారు. సో మీరు ఇలాగా ఈ ప్రాబ్లంలో ఇచ్చిన పర్సన్ అది మనమే అని చెప్పి ఇమేజిన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, అసలు అంటే మిస్టేక్ రావడానికి ఛాన్సే ఉండదండి. సో ఈ ఒక్క సజెషన్ ఫాలో అయితే మంచిది. ఓకే, ఫస్ట్ ఈరోజు ఇచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. మనం ప్రాబ్లం ఏంటో ఒకసారి చూసుకుందాం. ఏంటి ఒకసారి ప్రాబ్లం ఒకసారి ఫాస్ట్గా రీడ్ చేద్దామండి, తర్వాత అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. ఏంటి ఈరోజు ప్రాబ్లం, మిస్టర్ రాజు వాక్స్ 5 kilometers towards the south and then turns to the right. After walking 3 kilometers, again he turns to the left and walks 5 kilometers. What direction is he facing now? Sorry, మీకు ఆల్రెడీ చెప్పాను, డైరెక్షన్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ డయాగ్రామ్ ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలండి, గుర్తుపెట్టుకుని. ఈ డయాగ్రామ్ ఎప్పుడు కూడా మనకు మైండ్లో తిరుగుతూ ఉండాలి. ఏంటిది, నార్త్, ఇక్కడ ఉండేది ఏంటండి సౌత్, ఇదేంటండి ఈస్ట్, ఇదేంటండి వెస్ట్. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, నార్త్కి ఆపోజిట్లో ఉండేదేమో సౌత్ అవుతుంది, ఈస్ట్కి ఆపోజిట్లో ఉండేదేమో వెస్ట్ అవుతుంది, వైస్ వర్సా కూడా. వైస్ వర్సా అంటే ఏంటి, రివర్స్. సౌత్కి ఆపోజిట్లో ఉండేదేమో నార్త్ అవుతుంది, వెస్ట్కి ఆపోజిట్లో ఉండేది ఈస్ట్ ఉంటుంది. సో ఈ 4 డైరెక్షన్సే కాకుండా, ఈ 4 కార్డినల్ డైరెక్షన్సే కాకుండా ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఆర్ సబ్ డైరెక్షన్స్ ఇంకో 4 ఉంటాయి, మీకు బేసిక్స్లో చెప్పాను. సో నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండే డైరెక్షన్ మనకి ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ అవుతుందని తెలుసు మనకి. అలాగే నార్త్కి వెస్ట్కి మధ్య ఉండే డైరెక్షన్ మనకి ఎప్పుడు కూడా నార్త్ వెస్ట్ అవుతుందని తెలుసు మనకి. అలాగే సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉండే డైరెక్షన్ సౌత్ ఈస్ట్ అవుతుంది. అగైన్ సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండే డైరెక్షన్ వచ్చి మనకి సౌత్ వెస్ట్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇంకేం గుర్తుపెట్టుకోగలరు. ఈ చాప్టర్కి సంబంధించి మీరు ఇంకా ఏ బేసిక్ కూడా గుర్తుపెట్టుకోగలరు. జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ డయాగ్రామ్ ఓన్లీ. ఈ డయాగ్రామ్ ఒక్కటి సరిపోతుంది. ఓకే, ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మిస్టర్ రాజు, ఒక్కొక్క స్టేట్మెంట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం మొత్తం అంతా చదివి గుర్తుపెట్టుకోగలరు. ఇది ఒక్కొక్క స్టేట్మెంట్ తీసుకొని చదువుదాం, ఆ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, మిస్టర్ రాజు వాక్స్ 5 kilometers టువర్డ్స్ ద సౌత్.
అంటే రాజు అనే అబ్బాయి సౌత్ వైపు 5 కిలోమీటర్లు నడిచాడు. చూడండి మనకు సౌత్ ఏంటండి, సౌత్ ఇదిగోండి. నేను ఈ డయాగ్రామ్ ప్రకారం మాత్రమే వేస్తున్నాను, చూడండి ఒకసారి. వాడు సౌత్ వైపు ఫస్ట్ ఇనీషియల్గా ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఆ పర్సన్ వచ్చి రాజు అనే పర్సన్ మనకి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్న పర్సన్ మనకి సౌత్ వైపు 5 కిలోమీటర్లు అన్నాడు. మనకి అకార్డింగ్ టు డయాగ్రామ్, కరెక్ట్గా డయాగ్రామ్ ప్రకారం మాత్రమే ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. సో మీ ఫోకస్ అంతా కూడా డయాగ్రామ్ మీద మాత్రమే ఉండాలి. సౌత్ మనకి ఎటు ఉందండి, ఇక్కడ చూడండి డౌన్ వైపు, అవునా? సో నేను అందుకే డౌన్ వైపు నడుస్తున్నట్టుగా రాశాను. ఎన్ని కిలోమీటర్లు అన్నాడు, 5 కిలోమీటర్స్. ఓకే, సో ఇక్కడ వరకు కూడా నడిచాడు 5 కిలోమీటర్స్ అనుకుందాం. నెక్స్ట్ ఏమన్నాడు అంటే ఆ పర్సన్ ఇటు నడుస్తున్నట్టు, సౌత్ అంటే ఇదిగోండి ఇటు అంటే ఆ పర్సన్ ఇటు నడుస్తున్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, అండ్ దెన్ టర్న్స్ టు ద రైట్ తిరిగాడంట. అంటే సౌత్ అంటే మనకి ఇది అకార్డింగ్ టు డయాగ్రామ్ ఇదిగోండి, సౌత్ ఇటు ఉందంటే ఇటు. వాడు సౌత్ నడుస్తూ 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైట్ సైడ్ మూవ్ అయ్యాడంట. చూడండి ఇక్కడ హీ టర్న్స్ టు ద రైట్ అంటే మన రైట్ హ్యాండ్ సైడ్ ఎటు ఉందో అటు. నేను మీకు అదే చెప్తాను, ఆ ప్రాబ్లంలో ఉన్న పర్సన్ మీరే అని చెప్పి ఇమేజిన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. నేను సౌత్ వైపు నడిచాను. ఇప్పుడు ఏమంటున్నాడు, అకార్డింగ్ టు క్వశ్చన్ రైట్ సైడ్ టర్న్ అయ్యాడు అంటే నా రైట్ హ్యాండ్ ఇటు పక్క ఉంది అంటే నేను ఇటు టర్న్ అవ్వాలి. ఇటు టర్న్ అయ్యా. ఎంత దూరం నడిచాడు చూడండి, ఇదిగోండి ఈ పర్సన్ నడుస్తున్నప్పుడు రైట్ సైడ్ ఏమైంది, ఇటు అవుద్ది, ఇది లెఫ్ట్ సైడ్ అవుద్ది. ఆఫ్టర్ వాకింగ్ 3 కిలోమీటర్లు అంటే వీడు 3 కిలోమీటర్లు వాక్ చేశాడు. ఇక్కడ 3 కిలోమీటర్లు అనుకుందాం. ఓకే, ఇప్పుడు వాడు రైట్ సైడ్ 3 కిలోమీటర్లు నడుస్తున్నాడు. ఇదిగోండి ఇలా నడుస్తున్నాడు. ఇప్పుడు వాడు రైట్ సైడ్ వన్స్ ఇలాగ వచ్చాడండి, సౌత్ వైపు వచ్చాడు. వచ్చిన తర్వాత రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ అంటే ఏదండి, ఇటు అంటే ఇటు తిరిగి మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు నడిచాడు చూడండి, ఇక్కడ 3 కిలోమీటర్స్ నడిచాడు. 3 కిలోమీటర్లు నడిచి ఇక్కడ ఆగాడు. ఇక్కడ అన్న తర్వాత ఏమంటున్నాడు చూడండి, హీ టర్న్స్ టు ద లెఫ్ట్. ఇక్కడ ఉండేవాడు మళ్ళీ లెఫ్ట్ తిరుగుతున్నాడు. లెఫ్ట్ అంటే ఇది, ఇటు చూడండి మళ్ళీ ఇటు తిరగాలి. లెఫ్ట్ అంటే ఇది, ఇటు మూవ్ అవుతున్నాడు. మూవ్ అవుతున్నప్పుడు ఏమంటున్నాడు, హీ టర్న్స్ టు ద లెఫ్ట్ అండ్ వాక్స్ 5 కిలోమీటర్స్. హీ ఇలా నడుస్తున్న వ్యక్తి చూడండి, ఇటు నడుస్తున్న వ్యక్తి అగైన్ 5 కిలోమీటర్లు. చూడండి ఇక్కడ 5 కిలోమీటర్లు అంటే ఇది. ఇలా నడుస్తున్న వ్యక్తికి లెఫ్ట్ ఏదండి, ఇదే కదండి. ఇటు నడుస్తున్న వ్యక్తికి లెఫ్ట్ ఇటు ఉంటుంది, రైట్ ఇటు ఉంటుంది. అగైన్ లెఫ్ట్ ఎన్ని కిలోమీటర్లు అండి, 5 కిలోమీటర్స్. డన్. నెక్స్ట్ ఏమన్నాడు, వాట్ డైరెక్షన్ హీస్ హీ ఫేసింగ్ నౌ. వీడు ఇప్పుడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు మీరు అబ్జర్వ్ చేస్తే వాడు డైరెక్షన్ ఇటు వస్తున్నాడు కాబట్టి ఇటు ఫేస్ చేస్తున్నాడు. ఇటు ఉండే డైరెక్షన్ ఏదండి, ఇదిగోండి కిందకి ఉంది, సౌత్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సౌత్. అర్థమైందండి. సో ఆ డయాగ్రామ్ ఉన్న పర్సన్ మీ కింద ఊహించుకోండి, లేదంటే ఇమేజిన్ చేసుకోండి, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఒకసారి రీడ్ చేద్దాం. ABCD are playing a carom game. AC and BD are partners. D is to the right of C. Again, C who is facing west. Then B is facing which direction? ఓకే, మన అందరం కూడా చాలా మటుకు క్యారమ్ బోర్డ్ గేమ్ ఆడే ఉంటామండి. సో క్యారమ్ గేమ్ అనేది ఎలాగుంటుంది, క్యారమ్ బోర్డ్ అనేది ఎలాగుంటుంది మన అందరికీ తెలుసండి. క్యారమ్ బోర్డ్ జనరల్గా ఇలా ఉంటుందండి, స్క్వేర్ షేప్లో ఉంటుంది. క్యారమ్ బోర్డ్ ఎప్పుడు కూడా స్క్వేర్ షేప్లో ఉంటుంది. సో 4 సైడ్స్ ఉంటుంది. క్యారమ్ బోర్డ్కి ఎప్పుడు కూడా జనరల్గా అయితే 4 సైడ్స్ ఉంటుంది. 1 2 3 4 ఇవ్వండి 4 సైడ్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ABCD ఆర్ ప్లేయింగ్ ఏ క్యారమ్ గేమ్ అంటున్నాడు. సో నలుగురేమో క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు. ఎవరెవరు, ABCD. అక్కడ వరకు బాగానే ఉంది. అగైన్ చెప్తాను చూడండి, క్యారమ్ బోర్డ్ వచ్చి స్క్వేర్ షేప్లో ఉంటుంది. అలాగే 4 సైడ్స్ ఉంటుంది. ఇదొక సైడు, ఇదొక సైడు, ఇదొక సైడ్, ఇదొక సైడ్, 4 సైడ్స్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్కరు కూర్చుంటారు, ఒక్కొక్క పర్సన్ కూర్చుంటారు. ఇక్కడో పర్సన్ కూర్చుంటే ఇక్కడో పర్సన్ కూర్చుంటాడు, ఇక్కడో పర్సన్ కూర్చుంటే ఇక్కడో పర్సన్ కూర్చుంటాడు. ఇది క్యారమ్ బోర్డ్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ AC అండ్ BD ఆర్ పార్ట్నర్స్. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. AC అంటే A అండ్ C ఆర్ పార్ట్నర్స్, వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ అండి. అలాగే B అండ్ D ఆర్ పార్ట్నర్స్. మీకు తెలుసో తెలీదో కానీ క్యారమ్ బోర్డ్లో ఎప్పుడు కూడా పార్ట్నర్స్ ఎప్పుడు కూడా పక్క పక్కన కూర్చోరు. అంటే ఏంటంటే క్యారమ్ బోర్డ్లో ఎప్పుడు కూడా పార్ట్నర్స్ అనేవాళ్ళు ఆపోజిట్ కూర్చుంటారు. అంటే ఇక్కడ ఏ కూర్చుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ కూర్చుంటే C అనేవాడు ఈ పక్క కూర్చోడండి. క్యారమ్ బోర్డ్లో జనరల్గా మనం అలాగే ఆడుంటాం. క్యారమ్ బోర్డ్లో ఒక పర్సన్, ఒక పార్ట్నర్ మనకి ఒక సైడ్లో కూర్చుంటే రిమైనింగ్ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్లోనే కూర్చోవాలి. దట్ ఈస్ ద క్యారమ్ గేమ్ రూల్.
మనం క్యారమ్ గేమ్ ఆడేటప్పుడు అలాగే ఆడతాము. సో సి అనేవాడు ఎడ్జసెంట్ సైడ్ కూర్చోడు, అంటే ఇక్కడో అయితే కూర్చోడు, ఆపోజిట్ కూర్చుంటాడు, అంటే సి అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. అలాగే బీడీఆర్ పార్ట్నర్స్, అలాగే బి కూర్చున్న ప్లేస్కి ఆపోజిట్ సైడ్లో వచ్చి మనకు డి కూర్చుంటాడు. అది మీనింగ్, పార్ట్నర్స్ అంటే ఇది మీనింగ్. సో పక్క పక్కన అయితే కూర్చోరు. ఓకే, ఇక్కడ వరకు వదిలేద్దాం. బట్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారో మనకు తెలీదు. సో మనకు అనవసరం, ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుందాం, మిడిల్లో వేసుకుందాం, మనకు అర్థమయ్యేలాగా వేసుకుందాం. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఇక్కడ వరకు 4 డైరెక్షన్స్ వేసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ వరకు చదివేసాం ఆల్రెడీ, పార్ట్నర్స్ అన్నాడు అయిపోయింది. బట్ ప్లేసింగ్ అయితే మనకు తెలియదు, అంటే ఏ ఎక్కడ కూర్చోవాలి, బి ఎక్కడ కూర్చోవాలి, సి ఎక్కడ కూర్చోవాలి, డి ఎక్కడ కూర్చోవాలి మనకు తెలియదు. సో ఇంకోసారి ఇంకొక నెక్స్ట్ లైన్ చదివితే మనకి ఏమైనా అర్థమవుతుందో తెలుద్దాం. డి ఈజ్ టు ద రైట్ ఆఫ్ సి, డి అనేవాడు సికి రైట్ సైడ్ కూర్చోవాలంట. అగైన్ డి ఈజ్ టు ద రైట్ ఆఫ్ సి, ఇక్కడ వరకు చెప్తున్నాను చూడండి. సికి రైట్ సైడ్ ఎవరు ఉంటారు, డి. అంటే మనకి సి పొజిషన్ తెలిస్తే మాత్రం డి పొజిషన్ ఈజీ, ఎందుకంటే సికి రైట్ సైడ్ ఉండేది ఎవరండి, డి. అదే చెప్తున్నాడు చూడండి, డి ఈజ్ టు ద రైట్ ఆఫ్ సి, అంటే సికి రైట్ సైడ్ వచ్చి డి ఉంటాడు. అంటే సి ప్లేస్ తెలిస్తే ఆటోమేటిక్గా డి యొక్క పొజిషన్ తెలిసిపోతుంది. బట్ సి ప్లేస్ తెలిసా మనకి టిల్ అనేది తెలియదు. ఓకే, సి అగైన్ హూ ఈజ్ ఫేసింగ్ వెస్ట్, చెప్పండి ఇక్కడ చూడండి. ఇక్కడ హూ అనేది ఎవరు అంటే సి అండి, గుర్తుపెట్టుకోండి. అగైన్ సి హూ ఈజ్ ఫేసింగ్ వెస్ట్, ఇక్కడ హూ అంటే ఎవరంటే సి అండి, గుర్తుపెట్టుకోండి. సో సి ఈజ్ ఫేసింగ్ వెస్ట్ అంటే ఫైనల్గా సి యొక్క పొజిషన్ ఏమని చెప్తున్నాడు, హీ ఈజ్ ఫేసింగ్ వెస్ట్, వెస్ట్ని ఫేస్ చేస్తూ కూర్చుంటున్నాడంట. ఓకే, ఇక్కడ వెస్ట్ ఎక్కడ ఉందండి, సారీ వెస్ట్ ఇక్కడ ఉంది. సో దీన్ని ఫేస్ చేస్తూ కూర్చోవాలి, అంటే వెస్ట్ సైడ్ని ఫేస్ చేయాలంటే అది ఇక్కడ కూర్చోవాలి సి అనేవాడు. అప్పుడు మాత్రమే వెస్ట్ని ఫేస్ చేసిన ఆపోజిట్గా కూర్చున్నాడు. చూడండి, హూ ఈజ్ ఫేసింగ్ వెస్ట్, వెస్ట్ దగ్గర కూర్చున్నాడు అని చెప్పట్లేదు. ఇక్కడ ఫేసింగ్ అంటే వాడు ఇక్కడ కూర్చున్నప్పుడు వాడికి ఆపోజిట్, అంటే ఫేస్ చేస్తున్న సైడ్ వచ్చి వెస్ట్ ఉన్నట్టు మీనింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెస్ట్లో కూర్చున్నాడు అని చెప్పడం లేదు, వెస్ట్ని ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ వెస్ట్ ఉందంటే సి అనేవాడు ఇక్కడ కూర్చుంటేనే వెస్ట్ని ఫేస్ చేస్తున్నట్టుగా మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇక్కడ వరకు అయిపోయింది. ఓకే, మనకు ఆల్రెడీ సి ప్లేస్ తెలిసింది. ఇందాక సి ప్లేస్ తెలిస్తే ఎవరి ప్లేస్ ఈజీ అని చెప్పాను మీకు, డి ప్లేస్. ఏమన్నా డి ప్లేస్ ఇక్కడ డి ఈజ్ టు ద రైట్ ఆఫ్ సి, సికి రైట్ సైడ్ ఎవరు, సి అనేవాడు ఇటు కూర్చోడు, వెస్ట్ని ఫేస్ చేస్తూ కూర్చోడు. చూడండి ఇక్కడ చూడండి, సి అనేవాడు వెస్ట్ని ఫేస్ చేస్తూ కూర్చోడు, అంటే ఇలా కూర్చున్నాడు, అది వెస్ట్. ఏమంటున్నాడు, డి ఈజ్ టు ద రైట్ ఆఫ్ సి, సికి రైట్ సైడ్ డి కూర్చోవాలి. సేమ్ ఇక్కడ రైట్ లెఫ్ట్ అంటే మన రైట్ హ్యాండ్ ఎటు ఉంది, ఇటు ఉంది. సో ఆటోమేటిక్గా డి అన్నాడు అక్కడ కూర్చుంటాడు. డి అంతే కదండి, సి అన్నాడు వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తూ కూర్చుంటే వాటికి రైట్ సైడ్ వచ్చి మన రైట్ హ్యాండ్ ఎటు ఉంటే అదే రైట్ సైడ్. సో ఆటోమేటిక్గా డి అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇంకేమైనా ఇచ్చాడా, ఇంకేమైతే ఇన్ఫర్మేషన్ అవ్వలేదు, ఈ రెండిట్లో పెట్టి మనం రాసేయచ్చు. ఎవరెవరు పార్ట్నర్స్ అండి, ఏసీ పార్ట్నర్స్. సో సి అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు అంటే ఆటోమేటిక్గా పార్ట్నర్ ఎక్కడ కూర్చుంటాడు, వీడి యొక్క ఆపోజిట్ సైడ్లో కూర్చుంటాడు. సో ఆటోమేటిక్గా ఏ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. నెక్స్ట్ ఇక్కడ డి కూర్చున్నాడు అంటే బీడీఆర్ పార్ట్నర్స్ కాబట్టి, సో అకార్డింగ్ టు క్యారమ్ బోర్డ్ గేమ్ రూల్ ప్రకారం పార్ట్నర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్లో కూర్చుంటారు. ఇక్కడ డి కూర్చున్నాడు అంటే వాడి యొక్క పార్ట్నర్ ఎవడు, బి ఎప్పుడు కూడా వీడికి ఆపోజిట్లో కూర్చుంటాడు. ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫేసింగ్ వెస్ట్ అన్నప్పుడు ఆ పర్సన్ తీసుకెళ్ళి వెస్ట్ సైడ్ కూర్చోబెడతారు. మీనింగ్ అది కాదు, వాడు కూర్చుంటే ఆపోజిట్లో వెస్ట్ కనిపించాలి, ఫేస్ చేస్తున్నట్టుగా. ఇప్పుడు మీకు ఫేస్ చేస్తుంది అంటే ఈ బోర్డు, యు ఆర్ ఫేసింగ్ దిస్ బోర్డు అంటే మీకు ఆపోజిట్లో ఉంది ఎప్పుడు కూడా మీరు ఫేస్ చేసినట్టుగా మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, దెన్ బి ఈజ్ ఫేసింగ్ విచ్ డైరెక్షన్, బి అన్నాడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు, బి అన్నవాడు ఇక్కడ కూర్చున్నాడు అంటే ఇటు తిరిగి కూర్చున్నాడు. ఇటు కూర్చున్నప్పుడు ఆడికి ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్టుగా, నార్త్. సో ఇక్కడ నార్త్ అనేది ఆన్సర్ అవుతుంది, అంతేగాని బి అనేవాడు సౌత్ వైపు కూర్చున్నాడు అని చెప్పి ఆన్సర్ సౌత్ అని రాయకండి. ఏ డైరెక్షన్ ఫేసింగ్ అంటున్నాడు, ఫేసింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం కూర్చున్న దగ్గరకు ఆపోజిట్లో ఉండేదే ఫేస్ చేస్తున్నట్టుగా. మీకు ఆపోజిట్లో ఉన్నది ఏంటి, ప్రస్తుతానికి అయితే ఫేసింగ్ ఏంటి, బోర్డు. ఐమ్ ఐ రైట్? సో అలాగా బీకి ఆపోజిట్లో ఉన్న ఫేసింగ్ చెప్పాలి అంటే నార్త్, అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి నార్త్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం ఒకసారి రీడ్ చేద్దాం. ఏంటి థర్డ్ ప్రాబ్లం, ఇఫ్ సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్ అండ్ సో ఆన్, వాట్ విల్ బి ద వెస్ట్ బికమ్, అంటే వెస్ట్ అనేది ఏమవుతుంది.
ఈ ప్రాబ్లం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లం చెప్పడానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్, అది ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, డిగ్రీస్ అనే కాన్సెప్ట్ చెప్పాను. అంటే ఈ ప్లేన్ని అంటే ఈ బోర్డు నేను 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి, ఎప్పుడైనా డిగ్రీస్ అనేది టోటల్ డిగ్రీ ఎప్పుడు కూడా 360 డిగ్రీస్ ఉంటుంది. ఒకవేళ ఈ బోర్డు మొత్తాన్ని నేను 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే, సో ఈ మధ్యలో ఉండేది మొత్తం అంతా 90 డిగ్రీస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ మధ్యలో అంతా కూడా 90 డిగ్రీస్. సో ఈ మధ్యలో ఉన్నదంతా కూడా 90 డిగ్రీస్, ఈ మధ్యలో అంతా కూడా 90 డిగ్రీస్. టోటల్గా 90 + 90 + 90 + 90 360. అంటే ఈ బోర్డు మొత్తాన్ని నేను 360 డిగ్రీస్ అయితే 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. ఈచ్ పార్ట్ వచ్చి 90 డిగ్రీస్. సో ఒక పర్సన్ ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ మూవ్ అవుతున్నాడు అంటే, ఒకవేళ క్వశ్చన్లో మీకు ఒక పర్సన్ ఇక్కడ ఉండి వాడు రైట్ సైడ్ 90 డిగ్రీస్ మూవ్ అవుతున్నాడు అంటే మాత్రం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చేయాలి, ఎందుకంటే ఇదంతా కలిపి 90. అలా కాకుండా ఆ పర్సన్ అనేవాడు ఓన్లీ 45 డిగ్రీస్ మాత్రమే మూవ్ అవుతున్నాడు అంటే, మీకు ఆల్రెడీ చెప్పాను 90లో ఆఫ్ వచ్చి 45, అలాగే ఈ స్పేస్లో ఆఫ్ వచ్చేమో ఈ డైరెక్షన్. సో వాడు 45 డిగ్రీస్ మూవ్ అయ్యాడంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు ఆ పర్సన్ అనేవాడు 45 డిగ్రీస్. గుర్తుపెట్టుకోండి, టోటల్ బ్లాక్ అయితే 90 డిగ్రీస్, 45 డిగ్రీస్ కావాలంటే మాత్రం దీంట్లో ఉన్న ఆఫ్, ఇది 45, ఈ స్పేస్ 45, ఈ స్పేస్ 45, టోటల్గా 90. సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం చేయడానికి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ డయాగ్రామ్ వేసేసుకుంటాం. ఫస్ట్ ఈ డయాగ్రామ్ అనేది కామన్ అండి, ఈ డయాగ్రామ్ వేసుకుంటే ఈజీ ప్రాబ్లం సాల్వ్ చేయడం. నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్, ఇట్ విల్ బి నార్త్ ఈస్ట్ అండ్ ఇట్ విల్ బి నార్త్ వెస్ట్. దిస్ వన్ సౌత్ ఈస్ట్, ఇది వచ్చి మనకి సౌత్ వెస్ట్. సో ఈ డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఈ కాన్సెప్ట్ మనకి ఎప్పుడు కూడా మైండ్లో తిరుగుతూ ఉండాలి. 90 డిగ్రీస్ మూవ్ అయ్యాడు అంటే వాడు ఇంత మూవ్ అవ్వాలి. ఇంకొక 180 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 180 డిగ్రీస్ మూవ్ అవుతున్నాడు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ 90 అంటే వాడు ఇక్కడ ఉన్నవాడు ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాడు, ఆపోజిట్లోకి వచ్చేస్తాడు. అప్పుడు 90 + 90 180 మూవ్ అవుతున్నట్టుగా ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇఫ్ సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్, ఈ సౌత్ ఈస్ట్ అనేది చూడండి, ఈ సౌత్ ఈస్ట్ అనేది ఏమైంది, నార్త్ అయింది. నార్త్ అంటే ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది. చూడండి, ఈ సౌత్ ఈస్ట్ అనేది నార్త్. సో టోటల్గా అయితే ఇది మనం ఎప్పుడు కూడా మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పి 2 పదాలు వినే ఉంటాం. క్లాక్ వైజ్ అంటే ఏంటండి, మన ఇంట్లో ఉన్న గడియారం ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో దాన్ని క్లాక్ వైజ్ అంటారు. సో దానికి ఆపోజిట్లో ఉండేది ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్, సౌత్ ఈస్ట్ అనేది నార్త్ అయింది అంటే ఇది యాంటీ క్లాక్లో తిరుగుతుంది. చూడండి, ఇటు మూవ్ అయింది, ఎగ్జాక్ట్గా ఇక్కడికి మూవ్ అయింది. టోటల్గా ఎన్ని డిగ్రీస్ మూవ్ అయింది చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ ఎంత అండి, ఈ టోటల్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ టోటల్ మొత్తం కూడా ఎప్పుడు కూడా 90. ఇవ్వండి, ఈ టోటల్ మొత్తం కూడా 90. సో ఇక్కడ 90 ప్లస్ ఇది ఎంత అండి, దీంట్లో ఉన్న ఆఫ్ అంటే ఇది 45, ఇక్కడ ఒక 90 ప్లస్ ఇది ఒక 45, అంతే కదండి. ఈ స్పేస్ మొత్తం వచ్చి మనకి 90, కానీ సౌత్ ఈస్ట్ అంటే మిడిల్లో ఉంది అంటే ఈ చిన్న పార్ట్ 45 డిగ్రీస్ అవుతుంది, ఈ టోటల్ పార్ట్ వచ్చి 90 డిగ్రీస్ అవుతుంది. టోటల్గా 90 + 45 135 డిగ్రీస్. 135 డిగ్రీస్ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయింది. చూడండి, కావాలంటే మీకు క్లాక్ వైజ్ అంటే ఇటు రన్ అవ్వడం, అంతే కదా. మన గడియారం ఎప్పుడు కూడా మన క్లాక్ ఎప్పుడు ఇటు రన్ అవుతుంటుంది, ఇలా రన్ అవుతూ ఉంటుంది. యాంటీ క్లాక్ అంటే ఇటు, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రన్ అవుతుంది, దాన్ని యాంటీ క్లాక్ అంటారు. సో ఆ పాయింట్ ప్రకారం చెప్పొచ్చు మనం, సౌత్ ఈస్ట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి వెళ్ళి నార్త్ ప్లేస్లోకి వెళ్ళింది. ఎన్ని డిగ్రీస్ మూవ్ అయ్యిందంటే ఇక్కడ ఒక 45, ఇక్కడ ఒక 45, ఇక్కడ ఒక 45, 3 45 కలిపితే ఎంత అండి, 135. సో ఇది ఈచ్ టైం 135 డిగ్రీస్ అనేది రొటేట్ అవుతుంది, మూవ్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నాడు, నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్. అగైన్ నార్త్ ఈస్ట్ అనేది ఎక్కడుందో, మన నార్త్ ఈస్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. నార్త్ ఈస్ట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. నార్త్ ఈస్ట్ అనేది బికమ్స్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అనేది వెస్ట్ వైపు వచ్చిందని చూడండి. అగైన్ చూడండి, నార్త్ ఈస్ట్ బికేమ్ వెస్ట్. అగైన్ నార్త్ ఈస్ట్ కూడా వాడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే రొటేట్ చేస్తున్నాడు. అందుకే ఇక్కడ ఉన్న నార్త్ ఈస్ట్ ఇలా రొటేట్ అవుతూ వెస్ట్ వరకు వచ్చింది, ఇది వెస్ట్. సో మళ్ళీ ఎన్ని డిగ్రీస్ అండి, నార్త్ ఈస్ట్ ఇక్కడ ఇది ఒక 45,
ఇది ఒక 45, ఇది ఒక 45. సో ఈ కేసులో కూడా 135 degrees అనేది రొటేట్ అయ్యింది, అలాగే యాంటీ క్లాక్. సో ఇక్కడ మనకి ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ పెట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈచ్ టైమ్ డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. ఏంటంటే పాయింట్ నెంబర్ 1, ఈచ్ టైమ్ కూడా ఎవ్రీ డైరెక్షన్ కూడా మనకి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటి, ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది అంటే ఈచ్ టైము కూడా 135 degrees అనేది రొటేట్ అవుతుంది. సో ఆ 2 పాయింట్లు మన మైండ్లో ఉంటే సరిపోద్దండి. క్వశ్చన్ అండి, వాట్ విల్ బి ద వెస్ట్ బికమ్, ఒకవేళ వెస్ట్ కూడా యాంటీ క్లాక్ 135 degrees రొటేట్ అవుతే ఆ వెస్ట్ డైరెక్షన్ ఏమవుతుంది చూద్దాం. సో దిస్ ఈజ్ ద వెస్ట్, ఇదే కదండి వాడు అడిగింది, ఇదే వెస్ట్. ఇగోండి ఇది వెస్ట్. మనకి ఈ వెస్ట్ అనేది ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవ్వాలి. ఇటు రొటేట్ అయితేనేమో క్లాక్. సో మైండ్లో పెట్టుకోండి, మీ క్లాక్, ఇంట్లో ఉన్న క్లాక్ ఏ డైరెక్షన్లో తిరుగుతుందో అది క్లాక్ అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగేది ఎప్పుడు కూడా యాంటీ క్లాక్. సో ఇక్కడ నేను తీసుకుంటే వెస్ట్ దగ్గర ఉన్నాను, యాంటీ క్లాక్ మూవ్ అవ్వాలి అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఐఎమ్ రైట్? ఓకే. కానీ ఎన్ని డిగ్రీస్ చేయాలి? 135. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి? 90, అంతే కదండి. 45, 135 అంటే ఇక్కడున్న వెస్ట్ ఇక్కడికి వచ్చేయాలి డైరెక్ట్గా, దాదాపు ఇక్కడికి వచ్చేయాలి. అంటే ఎక్కడ వెస్ట్ అనేది వచ్చి ఎక్కడికి వచ్చి ఆగుతుందండి? సౌత్ ఈస్ట్ దగ్గరికి వచ్చి అవుతుంది. ఇదేంటి ఆన్సర్. సో మనకు వెస్ట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తూ 135 degrees యాంగిల్ కనుక చేస్తే మాత్రం మనకి వెస్ట్ అనేది ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్కి వస్తుంది. చూడండి, ఇటు మూవ్ చేస్తున్నానంటే యాంటీ క్లాక్ 135 degrees చేయాలి నేను. ఈచ్ పార్ట్ 45, ఇది 45, ఇది 45, ఇది 45, 3 45s ఎంతండి? 135. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. మన ఆన్సర్ వచ్చేంతండి సౌత్ ఈస్ట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఉంటే ఒకసారి రీడ్ చేద్దామండి. సో కే ఈజ్ 40 meters సౌత్ వెస్ట్ ఆఫ్ ఎల్. ఇఫ్ ఎమ్ ఈజ్ 40 meters సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎల్, దెన్ ఎమ్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ కే. అంటే కే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఎమ్ అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు, దీని మీనింగ్ ఇదండి. దెన్ ఎమ్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ కే అంటే కే నుంచి చూస్తే ఆర్ ఎల్స్ కే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎమ్ అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఇది క్వశ్చన్ అండి. సో ఏ క్వశ్చన్కైనా డైరెక్షన్ సంబంధించి ఏ క్వశ్చన్ అయినా సరే ఈ డయాగ్రామ్ అనేది కంపల్సరీ అవుతుంది మనకి ఎప్పుడు కూడా. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. సో ఈ డయాగ్రామ్ అనేది మ్యాండేటరీ అయిపోద్ది మనకి డైరెక్షన్ సంబంధించి. సో ఇప్పుడు ప్రాబ్లం పెట్టి ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వద్దాం. కే ఈజ్ 40 meters సౌత్ వెస్ట్ ఆఫ్ ఎల్. ఎల్ నుంచి 40 meters డిస్టెన్స్లో, అది కూడా సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మనకి కే ఉంటాడు. మళ్ళీ చెప్తాను చూడండి, కే ఈజ్ 40 meters సౌత్ వెస్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఏంటండి, ఎల్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 40 meters దూరంలో మనకి కే ఉంటాడు. ఓకే, అకార్డింగ్ టు ఈ డైరెక్షన్ ప్రకారం నేను ఇక్కడ ఎల్ ఉందనుకుంటా, ఎల్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటా నేను, ఇది ఎల్ అనుకుంటా. సో ఇది ఎల్కి సంబంధించిన డయాగ్రామ్ అనుకుందాం. ఎల్ అనేవాడు ఇలా తిరిగి ఉన్నాడు. సో ఇది ఎల్కి సంబంధించిన డైరెక్షన్. ఎల్ ఏమో ఎన్, ఇదేమో ఈ అవుతుంది, ఎల్కేమో ఇది ఎస్ అవుతుంది, ఎల్కేమో డబ్ల్యూ అవుతుంది. సో ఇక్కడ వరకు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమంటాడు, కే అనేవాడు అంట ఎల్కి సౌత్ వెస్ట్లో ఉంటాడు. కే అనేవాడు ఎల్కి సౌత్ వెస్ట్. ఎల్కి సౌత్ వెస్ట్ ఏదండి, ఇది ఎల్కి సౌత్ వెస్ట్. ఇగో ఇదే కదండి సౌత్ వెస్ట్. ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ఎవరు అది, కే అనేవాడు. ఎంత డిస్టెన్స్ దూరంలో? 40 meters. am I right? ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, అగైన్ నో హీస్ టాకింగ్ అబౌట్ ఎమ్. ఎమ్ గురించి మాట్లాడుతాడు. ఏమన్నాడు, ఇఫ్ ఎమ్ ఈజ్ 40 meters సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎల్. మళ్ళీ ఎల్ నుంచి చూస్తే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో, మళ్ళీ ఎల్ నుంచి తీసుకుంటే సౌత్ ఈస్ట్ దూరంలో, అంటే ఇది సౌత్ ఈస్ట్ అంటే ఇది అగైన్ 40 meters డిస్టెన్స్లో ఎవరు ఉంటారండి ఈసారి, ఎమ్ అనేవాడు ఉంటాడు. ఎమ్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. క్లియర్ అండి. ఇది కే అనేవాడేమో ఇక్కడున్నాడు, కే అనేవాడేమో ఇక్కడున్నాడు, ఎమ్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. సో నేను ఈ రెండు కూడా ఎలాగ ఐడెంటిఫై చేశానంటే జస్ట్ డయాగ్రామ్ మొత్తం ఎల్కి సంబంధించిన డయాగ్రామ్ అని చెప్పి ఫీల్ అయ్యాను. సో దాని ప్రకారం మనకి ఎల్కి సౌత్ వెస్ట్ ఏమో ఇది అవుతుంది, ఎల్కి సౌత్ ఈస్ట్ ఏమో ఇది అవుతుంది. సౌత్ వెస్ట్లో ఏమో కే ఉంటాడు, కే కూడా 40 meters దూరంలో ఉంటాడు. అలాగే ఎమ్ అనేది కూడా ఎల్కి సంబంధించి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో 40 meters డిస్టెన్స్లో కూర్చుంటాడు. సో ఇక్కడ వరకు అయితే క్లియర్. ఇప్పుడు ఏమంటున్నాడు, దెన్ ఎమ్ ఈజ్, ఇగో ఎమ్ గురించి మాట్లాడుతున్నాడు. దెన్ ఎమ్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ కే. కే నుంచి చూస్తే ఇది కే కదండి,
కే నుంచి చూస్తే ఎం అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే ఇది కే, ఇక్కడ ఎం ఉన్నాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడండి నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. చూడండి కే నుంచి చూస్తే ఎం అనేవాడు ఈస్ట్ డైరెక్షన్, ఇది ఈస్టే కదండి, ఇదిగోండి ఎక్కడ ఉన్నాడండి ఈస్ట్లో ఉన్నాడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి, కే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎం అనేవాడు ఎక్కడున్నాడు కే నుంచి చూస్తే ఇది ఇక్కడ కే ఉన్నాడు, ఇక్కడ నుంచి చూస్తే ఎం అనేవాడు ఇలాగ ఉన్నాడు, ఇలాగ ఉంటే డైరెక్షన్ ఏంటండి ఇదిగోండి ఈస్ట్. సో ఆన్సర్ ఈజ్ ఈస్ట్. నెక్స్ట్ వన్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి రీడ్ చేద్దామండి. ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్, he turns 90 degrees in the clockwise direction, then 180 degrees in the anti-clockwise direction, and then another 90 degrees in the same direction. Which direction he is facing now? ఇందాక మీకు చెప్పిన కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక మీకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటండి, క్లాక్ యాంటీ క్లాక్ మీకు ఆల్రెడీ తెలుసు. మన గడియారం ఇక్కడ ఉంది అనుకుందాం. సో మన గడియారం మన క్లాక్ ఇటు ఇక్కడ ఉంది అనుకుంటే అది ఎప్పుడు కూడా ఎటు రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది అవునండి, ఇటు ఇలా వెళ్తూ ఉంటుంది అంతే కదండి. మొత్తం మినిట్ హ్యాండ్ కానీ అవర్ హ్యాండ్ కానీ సెకండ్ హ్యాండ్ కానీ కూడా అన్నీ కూడా ఈ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి. సో ఏవైతే క్లాక్లో ఏ డైరెక్షన్లో తిరుగుతున్నాయో దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. ఇలా కాకుండా ఇది ఇటు తిరుగుతున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కూడా ఇలా తిరుగుతున్నాయి అనుకోండి, దీన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అంటారు. ఇందా మీకు ఆల్రెడీ చెప్పాను, సో అందుకే దీని గురించి ఎక్కువ చెప్పట్లేదండి. ఓకే నెక్స్ట్ ఒకసారి చూద్దాం. అలాగే ఇక్కడ మీ సమ్ను అబ్జర్వ్ చేస్తే డిగ్రీస్ ఉన్నాయి చూడండి. కావాలంటే ఇక్కడేమో 90 degrees అని ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడేమో 90 degrees, ఇక్కడ 180 degrees, అలాగే ఇంకో చోట కూడా ఇచ్చాడు ఇదిగోండి 90 degrees. సో ఈ డిగ్రీస్ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్ ప్లేన్ 4 parts అయితే మనకి టోటల్ ప్లేన్ ఎప్పుడు కూడా 360 degrees అనుకుంటా నేను, ఎప్పుడు కూడా టోటల్ యాంగిల్ ఎప్పుడు కూడా 360 degrees. సో టోటల్ ప్లేన్ని నేను ప్లేన్ ఉపరితలం దీన్ని సో 360 degrees అనుకుంటే ఈ పార్ట్ వచ్చి 90 90 90 90, సో 490 360. అలాగే అలా కాకుండా దీంట్లో నేను సగం పార్ట్ కింద తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ పార్ట్ వచ్చి 45, ఈ పార్ట్ వచ్చి 45, అలా 90 అవుతుంది. సో ఈ ప్రాబ్లం వచ్చి ఇలా దీన్ని బేస్ చేసుకుని సాల్వ్ చేయాలి. ఒకసారి చూద్దాం. ముందు ఏ డయాగ్రామ్ ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనకు వచ్చిన డయాగ్రామ్ అయితే ముందు వేసి పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్. సో దిస్ డయాగ్రామ్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ డైరెక్షన్ ప్రాబ్లం. మీరు డైరెక్షన్లో ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా సరే ఈ డయాగ్రామ్ అయితే ముందే వేసి పెట్టుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్, ఒక మ్యాన్ అనేవాడు నార్త్ వెస్ట్ని ఫేస్ చేస్తూ నిలబడ్డాడు. ఫేస్ చేయడం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఆపోజిట్లో ఉంటాడు, ఆ డైరెక్షన్కి ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉంటాడు. ఏమన్నాడండి ఇక్కడ ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్, ఇక్కడ నార్త్ వెస్ట్ ఎక్కడ ఉందండి ఇక్కడ ఉంది. ఓకే ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు. సో ఈ మ్యాన్ కూడా ఇక నార్త్ వెస్ట్ దీనికి ఫేస్ చేసి ఉన్నాడు అంటే ఇటు ఈ డైరెక్షన్లో ఉన్నాడు కదా, అంతే కదండి. నార్త్ వెస్ట్ ఇటు ఉంది అంటే ఈ డైరెక్షన్లో నిలబడి ఇలా చూస్తున్నాడు. ఇదిగోండి నార్త్ వెస్ట్ ఇక్కడ వరకు క్లియర్. ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ ఉన్నాడు. హీ టర్న్స్ 90 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను క్లాక్ అనేది ఇప్పుడు కూడా ఇటు తిరుగుతూ ఉంటుంది క్లాక్ ఇలాగా, అంటే అటు తిరగాలి. సో ఇక్కడ ఉన్న అబ్బాయి నార్త్ వెస్ట్ చూస్తున్న ఒక మ్యాన్ అనేవాడు 90 degrees తిరగాలి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇది 45 ఇది 45 45 45 ఈచ్ బ్లాక్ ఇచ్చిన ఈ చిన్న సెగ్మెంట్లు అన్నీ కూడా 45 degrees అని చెప్పారు మీకు. సో ఇక్కడ ఉన్న నార్త్ వెస్ట్ ఉన్న డైరెక్షను క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు తీసుకెళ్ళాలి నేను, క్లాక్ వైజ్ అంటే ఇటు ఈ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి. ఓకే ఎన్ని డిగ్రీస్ తీసుకెళ్ళాలి ఆ మనిషిని నేను, హీ టర్న్స్ 90 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. 90 degrees ఇక్కడికి 45 అండ్ ఈ బ్లాక్ 45 అంటే ఆ మ్యాన్ అనేవాడు ఇక్కడ వరకు వచ్చేసాడు. ఓకే ప్రస్తుతానికి మ్యాన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, దెన్ 180 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కూడా 180 degrees రొటేట్ అవ్వాలి. ఏ డైరెక్షన్లో, యాంటీ క్లాక్. అగైన్ యాంటీ క్లాక్ అంటే దీనికి రివర్స్లో ఉండేది అవునండి. ఇటు 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 రొటేట్ అయితే క్లాక్, ఇటు రొటేట్ అయితే క్లాక్, దీనికి రివర్స్లో రొటేట్ అయితే యాంటీ క్లాక్. సో ఇప్పుడు అనేవాడు యాంటీ క్లాక్లో తిరగాలి అంటే ఈ డైరెక్షన్ మళ్ళీ ఇటు తిరగాలి, ఇటు తిరుగుతాడు ఇప్పుడు ఇలాగా. ఎన్ని డిగ్రీస్ అన్నాడు 180 degrees. సేమ్ కాన్సెప్ట్ లెక్కేద్దాం.
ఈ చిన్న బ్లాక్ ఎంత, ఇదొక 45, ఇదొక 45, ఇదొక 45, ఇదొక 45, 4 45 ఎంత అండి 180. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మ్యాన్ అనేవాడు ఏ డైరెక్షన్ వైపు చూస్తున్నట్టు, సౌత్ వెస్ట్ వైపు చూస్తున్నట్టు. అగైన్ మళ్ళీ చెప్తాను చూడండి, యాంటీ క్లాక్ వైపు రొటేట్ చేయాలి. సో నేను అటాచ్ చేస్తున్నాను, ఇది యాంటీ క్లాక్ అంటే ఇది ఇటు పక్కది. సో మొత్తం ఎంత 180 degrees తిరగాలి. సో ఈచ్ బ్లాక్ అనేది 45 అయినప్పుడు 45 + 45 90, 90 + 45 135, 135 + 45 180. ప్రస్తుతానికి ఆ మ్యాన్ అనేవాడు సౌత్ వెస్ట్ చూస్తున్నాడు ఇక్కడ వరకు. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, అండ్ దెన్ ఎనదర్ 90 degrees ఇన్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే ఇంతకుముందు ఏ డైరెక్షన్ గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఇంతకు ముందు ప్రీవియస్ సెంటెన్స్లో ఏ డైరెక్షన్ గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ డైరెక్షన్ అర్థం. సేమ్ డైరెక్షన్ అంటే ఏంటి, మళ్ళీ యాంటీ క్లాక్ తిరగాలి. ఎన్ని డిగ్రీస్ తిరగాలి, 90 degrees. యాంటీ క్లాక్ అంటే ఇదే కదండి, ఇటు పక్క తిరిగేది ఎప్పుడు కూడా యాంటీ క్లాకే. సో ఇక్కడ ఉన్నవాడు 90 degrees తిరగాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి 45. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి 45, 245 అంటే 90. సో ఇప్పుడు మ్యాన్ అన్నాడు ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ చూస్తున్నట్టు. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, విచ్ డైరెక్షన్ హీ ఫేసింగ్ నౌ. ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అండి, సౌత్ ఈస్ట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, ఏముండదు, జస్ట్ ఈచ్ సెగ్మెంట్ వచ్చి 90 degrees. అగైన్ 90 మళ్ళీ కూడా నేను 2 blocks కింద డివైడ్ చేస్తే ఈచ్ సెగ్మెంట్ ఆర్ ఈచ్ బ్లాక్ వచ్చి మనకి 45 degrees, 45 45 45 45 45 45 45 ఇలా 45s వస్తాయండి. సో దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ని అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఓకే నెక్స్ట్ వన్, ఇప్పుడు ఒకసారి లాస్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దామండి. సో ఒకసారి రీడ్ చేద్దాం ప్రాబ్లమ్ని. ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్, he turns 45 degrees in the clockwise direction and then another 180 degrees in the same direction and then 270 degrees in the anti-clockwise direction. Which direction he is facing now. అంటే దీనికి ప్రీవియస్గా మనం ఏ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసామో సేమ్ ప్రాబ్లం అండి ఇది. ఒకవేళ మీలో ఎవరికైనా అక్కడ ప్రాబ్లం అర్థం కాకపోతే మాత్రం ఇంకొకసారి ఈ ప్రాబ్లం చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం. ఎందుకు ఇది రెండు 2 sums ఎందుకు చెప్తానంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ టఫ్గా ఇవ్వాలంటే మాత్రం మీకు ఆల్రెడీ చెప్పాను, డిగ్రీస్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాడు, క్లాక్ యాంటీ క్లాక్ డిగ్రీస్ అంటాడు. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే ఇది ఇంకొక ఎక్స్ట్రా ప్రాబ్లం కింద చెప్తున్నాను. సో అక్కడ ఎవరికైనా అర్థం కాకపోతే ఈ ప్రాబ్లం చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్. అగైన్ ఇక్కడ అంతా కూడా చూసుకుంటే మనకి డిగ్రీస్ 45 degrees, నెక్స్ట్ అనదర్ 180 degrees, నెక్స్ట్ దెన్ 270 degrees. సో డిగ్రీస్ కామన్గా ఇచ్చేసాడు, అలాగే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇచ్చాడు. సో ఆటోమేటిక్గా మన డయాగ్రామ్ అనేది వేసేసుకుందాం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, ఫస్ట్ స్టార్టింగ్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్. ఆ మ్యాన్ అనేవాడు ఈసారి వెస్ట్ని ఫేస్ చేస్తున్నాడంట. ఇదిగోండి వెస్ట్ ఇక్కడ ఉంది, దీన్ని ఫేస్ చేయాలి అంటే వాడు ఇటు నిలబడి చూసుకోవాలి, ఇంతే కదండి. అటు పక్కన వెస్ట్ నాడు చూడాలంటాడు, ఇక్కడ నిలబడాలి. సో మ్యాన్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్ అంటే మనిషి అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఆ మ్యాన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. చూసుకోండి ఒకసారి, మ్యాన్ అనేవాడు వెస్ట్ని ఫేస్ చేస్తున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ అదే చెప్తున్నాడు చూడండి, ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్. ఇక్కడున్న మ్యాన్ వెస్ట్ని ఫేస్ చేస్తాడు. ఇది మనకి వెస్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా దానికి ఆపోజిట్లో కూర్చుంటేనే దాన్ని మనం ఫేస్ చేస్తున్నట్టుగా. ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, సో అంటే ఆడు ఇప్పుడు ఇక్కడ వెస్ట్ని చూస్తున్నట్టుగా, ఈ డైరెక్షన్ నుంచి ఇక్కడ చూస్తున్నట్టుగా. హీ టర్న్స్ 45 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు అంటే ఇదండి, క్లాక్ వైజ్ అంటే ఇదే కదా, ఇటు తిరగాలి, ఇటు కాదండి, ఇదైతే యాంటీ క్లాక్, అటైతే క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంత తిరగాలంటే 45 degrees అన్నాడు. ఇక్కడ ఉండేవాడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45, ఈ బ్లాక్ వచ్చి 45 కదండి. ఎవ్రీ బ్లాక్ ఈచ్ సెగ్మెంట్ ఈజ్ 45 degrees. సో ఇక్కడే 45 అయింది అంటే వాడు ఇక్కడ ఉండేవాడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees యాంగిల్ కనుక చేస్తే మాత్రం ఇక్కడ ఉండేవాడు ఇక్కడికి వస్తాడు. ఐ రైట్? ఇంతే కదండి, ఈ చిన్న పార్ట్ వచ్చి 45 degrees. సో క్లాక్ వైజ్ తిరగాలి, క్లాక్ అంటే ఇటే కదండి, ఇటు తిరగాలి, ఇగో ఇటు వెళ్ళడం, క్లాక్ అంటే ఇలా తిరగడం ఇలాగా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చాడు, నార్త్ వెస్ట్ దగ్గరికి వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమంటున్నాడు, హీ టర్న్స్ 45 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ దెన్ another 180 degrees in the same direction. సేమ్ డైరెక్షన్ అంటే పైన ఇచ్చిన సెంటెన్స్లో ఏ డైరెక్షన్ అయితే మెన్షన్ చేస్తాడో సో ఇక్కడ కూడా అదే డైరెక్షన్ అనమాట, సేమ్ అంటే అది. సో మళ్ళీ ఏమంటున్నాడు, క్లాక్ వైజ్ తిరగాలంట,
సో తిరుగుతున్నప్పుడు ఎంత యాంగిల్ చేయాలంటే 180 degrees. సో ఇక్కడ ఉన్న వ్యక్తి చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి, నార్త్ వెస్ట్లో ఉన్నాడు. సో ఇక్కడ నుంచి 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి 45. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి 45, అంటే ఇక్కడికి 90 అయిపోయింది. ఎగైన్ ఇక్కడికి 45, 135 అయింది. ఎగైన్ ఇది ఒక 45, అంటే మొత్తం ఎంత 445 అయిపోయింది. 445 అంటే 180, అంటే ప్రస్తుతానికి సౌత్ ఈస్ట్ దగ్గరికి వచ్చేసాడు. క్లాక్ వైజ్లో కనుక 180 degrees మూవ్ అయితే సౌత్ ఈస్ట్ దాకా వచ్చేసాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, అండ్ దెన్ 270 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిరగాలంట, 270 తిరగాలంట. ఇక్కడున్న వ్యక్తి ఇప్పుడు యాంటీ క్లాక్ అంటే ఇటు డైరెక్షన్ ఇది అండి, అంటే ఇటు రివర్స్లో రావాలి, బ్యాక్ సైడ్ రావాలి. సో అంటే ఈచ్ సెగ్మెంట్ వచ్చి ఎంత అండి 45, ఈచ్ సెగ్మెంట్ 45, 2 సెగ్మెంట్స్ కలిపితే 90. సో 270 అన్నాడు కాబట్టి మనం ఈచ్ టైం 90 మూవ్ అవుదాం. అంటే 2 సెగ్మెంట్స్ కలిపి 90, అంటే ఇదొక సెగ్మెంట్ ఇదొక సెగ్మెంట్, ఈ 2 సెగ్మెంట్స్ కలిపితే 90 కాబట్టి 270 మూవ్ అవ్వాలి, దట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో బ్యాక్ వెళ్ళాలి నేను యాంటీ క్లాక్ అంటే ఈచ్ టైము 90 390 వెళ్తే నాకు 270 అయిపోతుంది. ఓకే, సో ఈ 2 బ్లాక్స్ కలిపితే ఎంత అండి 90. అగైన్ ఈ 2 బ్లాక్స్ కలిపితే 90. అగైన్ ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్, ఈ 2 బ్లాక్స్ కలిపితే ఇంకొక 90, 180. అగైన్ ఈ బ్లాక్ ఈ 2 బ్లాక్స్ కలిపితే ఇంకొక 90, 390 అయిపోయింది. నౌ హీ ఈజ్ ఫేసింగ్ సౌత్ వెస్ట్. క్లియర్ అండి. క్వశ్చన్ కూడా అదే అడుగుతుంది చూడండి, విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ? సౌత్ వెస్ట్. సౌత్ ఈస్ట్లో ఉన్నవాడు 270 degrees యాంగిల్ కనుక తిరిగితే, ఎందుకంటే ఈచ్ సెగ్మెంట్ 45 అన్నప్పుడు 2 సెగ్మెంట్స్ కలిపితే 90 కాబట్టి ఈ ఒక 2 అంటే టోటల్గా ఎన్ని సెగ్మెంట్స్ కావాలండి మనకి 6 సెగ్మెంట్స్ కావాలి. 1 2 3 4 5 6. సో రైట్ నౌ హీ ఈజ్ ఫేసింగ్ సౌత్ వెస్ట్. సో దిస్ ఈజ్ ఫర్ టుడే అండి. ఇవి డైరెక్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి ఇవ్వండి. సో ఆల్మోస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే మోడల్స్ అన్నీ కూడా కవర్ చేశాను. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.